వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూపా రాజు మల్లెల మాధవిని ఫాలో అవుతూ జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి ఈ మల్లెల మాధవి జీవన్ ఇంటికి వచ్చింది అని చెప్పి, అమ్మాయి గారు తను ఇటే వచ్చిందా అని అడుగుతాడు రాజు. లేదు రాజు, నేను చూసిన దాని ప్రకారం అయితే తను ఇటే వచ్చింది రాజు అని చెప్పి, ఇంకా ఇద్దరు జీవన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నుండి మాటలు వింటూ ఉంటారు. ఇంటి లోపల జీవన్ మల్లెల మాధవిని తిడుతూ ఉంటాడు. అసలు నీకు ఈ పని అప్పచెప్పి వేస్ట్. అయినా ఫైల్ పై సంతకం, చిన్న సంతకం చేయించడానికి నువ్వు ఇన్ని రోజులు టైం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఆ సూర్యప్రతాప్ని దెబ్బ కొడదామనుకున్న ప్రతిసారి నాకు ఇలా జరుగుతూనే ఉంటుంది. నిన్ను నమ్ముకొని నేను వేస్ట్. అసలు నువ్వు ఒక్కటి చెప్పు, ఈ పని నువ్వు చెయ్యగలవా చెయ్యలేవా అని గట్టిగా అడుగుతాడు జీవన్. జీవన్ అసలు సైన్ చాలా ఈజీగా చేసేసేవాడు జీవన్. కానీ ఆ దీపక్ విజయాంబికలు ఉన్నారు కదా, వాళ్ళు వేసిన ఒక దిక్కుమాలిన ప్లాన్ వల్లే ఇప్పుడు 2 days డిలే అయింది. నువ్వేమీ కంగారు పడద్దు జీవన్, కూల్. నేను ఉన్నాను కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నేను సంతకం చేయిస్తాను. ఆ ఫైల్ నీ చేతిలో పెడతాను. నేను మాటిస్తున్నాను జీవన్ అని అంటుంది మల్లెల మాధవి. ఏం మాటో ఏంటో, ఇంకొక 2 రోజుల్లో ఫైల్ వాళ్ళ చేతికిస్తానని నేను ఆ కాంట్రాక్టర్లకి మాట ఇచ్చాను. నువ్వు 2 daysలో నాకు ఆ ఫైల్ సంతకం చేపించి ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అని బెదిరిస్తూ ఉంటాడు జీవన్. అప్పుడే కరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసుకొని రాజు అండ్ రూప ఇద్దరు లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ జీవన్ ఒక్కడే ఉంటాడు. ఒక్కసారిగా రాజు రూప షాక్ అయిపోతారు. మల్లెల మాధవి వెనకాల వెళ్లి బెడ్రూమ్ లో దాక్కుంటుంది. ఏయ్ ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు అని అడుగుతాడు జీవన్. ఎక్కడా మల్లెల మాధవి ఎక్కడా అని అడుగుతాడు రాజు. మల్లెల మాధవినా? తనెవరు? అయినా తను నా ఇంట్లో ఎందుకుంటుంది అని అంటాడు జీవన్. జీవన్ నువ్వు నటిస్తున్నావని మాకు అర్థమైంది అని అంటుంది రూప. మీతో మాట్లాడి నా టైం వేస్ట్. అయినా నాకు నటించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో వెళ్ళిపోండి అని అంటారు జీవన్. చూడు జీవన్, నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎంతలా నిజాన్ని దాచి పెట్టాలి అనుకున్నా, ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఇంకొకసారి పెద్దయ్య జోలికి కానీ, పెద్దయ్యని దెబ్బ తీయాలని కానీ ఏదైనా ప్లాన్ చేశావని తెలిసిందో నువ్వు భూమి మీద ఉండవు, గుర్తుపెట్టుకో అని ఇంకా వార్నింగ్ ఇచ్చి రూపారాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే మల్లెల మాధవి హమ్మయ్యా ఈ రోజుకైతే సేవ్ అయ్యాను అని మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. రూప తనకి ప్రేమగా భోజనం తినిపించడం కానీ, రూప తన మాటని ఎప్పుడూ జవదాటకపోవడం కానీ, ఇవన్నీ రూప ఎప్పుడూ నా మంచినే కోరుకుంది. కానీ విరూపాక్షి విషయంలో తనతో చనువుగా ఉంటుందనే నేను రూపాపై కోపం పెట్టుకున్నాను. అసలు విరూపాక్షి నేను వద్దు అంటున్నా ఎందుకు నా దగ్గరికి వస్తుంది? ఎందుకు నాతో క్లోజ్ గా మాట్లాడాలని, ఎందుకు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది? అంతలా తప్పు చేసిన విరూపాక్షి మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను కోరుకుంటుంది? అంటే కేవలం నా అధికారం, నా డబ్బుని చూసేనా అని చెప్పి ఇంకా విరూపాక్షి గురించి సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు మళ్ళీ సూర్యప్రతాప్ లేదు, విరూపాక్షి అలాంటిది కాదు. ఆ రోజు తను తప్పు చేసుండొచ్చు, కానీ ఎప్పుడు తను నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ తనకి నిజంగా నీతో ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకునేది. కానీ తను అలా చేయలేదు. తను నీ పరువు కోసం ఆలోచించింది. తనని నువ్వే అపార్థం చేసుకుంటున్నావేమోనని ఇంకొక వైపు సూర్యప్రతాప్కి అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏది అబద్ధం, ఏది నిజం? విజయాంబిక అక్క చెప్పినట్టు ఆ రోజు నేను విరూపాక్షిని ఇంటి నుండి బయటికి గెంటేశాను. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళే నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలాంటప్పుడు ఇదంతా ఒకవేళ వాళ్ళు కల్పించిన నాటకమేనా, లేకపోతే నిజంగా విరూపాక్షి తప్పు చేసిందా? ఈ సందిగ్ధత నుండి బయటికి నేను రావాలి అంటే నాకు రాఘవ ఎక్కడున్నాడో తెలియాలి. రాఘవ గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే డీజీపీకి కాల్ చేస్తాడు సూర్యప్రతాప్. హలో డీజీపీ, నీకు నేను ఒక ఫోటో పంపిస్తున్నాను. మీరు టైం తీసుకొని అతను ఎక్కడున్నా నా ముందుకి తీసుకురండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అదంతా దీపక్ విజయాంబిక డోర్ దగ్గర నుండి వినేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. మమ్మీ ఏంటి మమ్మీ, మావయ్య ఏంటి ఇప్పుడు రాఘవని తీసుకురమ్మని పోలీసులతో చెప్తున్నాడు? అంటే
మావయ్య మారిపోయాడా మమ్మీ అని అంటారు దీపక్. రేయ్ దీపక్, నాకు నా తమ్ముడు గురించి బాగా తెలుసురా. తనేమీ మారిపోడు, కానీ ఏదో అనుమానంతో ఉన్నాడు. అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంక వెంటనే జీవన్కి కాల్ చేస్తుంది విజయాంబిక. హలో జీవన్, ఇప్పుడు మనకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. సూర్యప్రతాప్ మనసులో ఏమనుకున్నాడో ఏమో తెలీదు, కానీ తనిప్పుడు రాఘవని వెతకమని పోలీసులతో చెప్పాడు. ఎలా అయినా నువ్వు రాఘవని వేరే ప్లేస్కి తరలించాలి అని చెప్తుంది విజయాంబిక. ఖచ్చితంగా ఎలా అయినా రాఘవ నా కస్టడీలోనే ఉంటాడని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి రాఘవ దగ్గరికి బయలుదేరుతాడు జీవన్. ఇది ఇలా ఉండగా రాజు రూప ఇద్దరు అప్పలనాయుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అప్పలనాయుడు అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు రూప ఇంటికి వచ్చేసరికి. రే రారా అమ్మాయి గారు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో, రండి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారనమాట అప్పలనాయుడు. అమ్మా అని పాపం పరిగెత్తుకుంటూ బంటి వెళ్ళి రూపని హక్ చేసుకుంటాడు. బంటి, ఎలా ఉన్నావు నాన్న? నేను రోజు నీ గురించి ఆలోచిస్తాను తెలుసా. ఎలా ఉన్నావు? స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా అని అడుగుతారు రూపా. ఓ బాగా చదువుకుంటున్నానమ్మా. నాన్న దగ్గరుండి నాకు భోజనం తినిపించేవాడు, కానీ 2 days నుండి నాన్న కూడా నీ దగ్గరే ఉంటున్నాడు కదా. ఒకవైపు బాధగా ఉన్నా ఇంకొక వైపు నాన్న నీతో కలిసి ఉంటున్నాడని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అంటాడు బంటి. పాపం బంటిని ప్రేమగా హక్ చేసుకుంటుంది రూపా. వద్దు నాన్న, ఇంకా మనం దూరంగా ఉండొద్దు. ఖచ్చితంగా తాతయ్యకి నీ గురించి నేను చెప్తాను. చెప్పి నిన్ను తాతయ్యకి పరిచయం చేసి వారసుడిగా ప్రకటించేలా చేస్తాను. అప్పటి వరకే మనకి దూరం. తర్వాత నువ్వు, నాన్న, నేను, తాతయ్య అందరం ఒకే ఇంట్లో ఉంటాం అని అంటారు రూపా. ఆ రోజు వస్తే బాగుంటుందని నిజంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం అమ్మాయి గారు అని అంటారు ముత్యాలు అండ్ అప్పలనాయుడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రూపా రాజు వాళ్ళ బావ మల్లేష్ అయితే రాజు దగ్గరికి వస్తారు. బావా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తారు. ఏంటి బావా అని అడుగుతాడు రాజు. బావా, ఇప్పుడే మన వాళ్ళ ద్వారా నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. పెద్దయ్య గారు డీజీపీ గారికి ఫోన్ చేసి రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోమని చెప్పారంట బావా అని అంటారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంక వెంటనే రాజు, అవునా పెద్దయ్య గారే అలా చెప్పారా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు. అయితే ఖచ్చితంగా వాళ్ళు రాఘవని పంపించేయాలని, వేరే ప్లేస్కి తరలించాలని ఆలోచిస్తారు. దాన్ని మనం తిప్పికొట్టాలంటే ఇప్పుడే వేరే ప్లేస్కి తరలించే లోపు మనం చూడాలి అని చెప్పి ఇంకా వెంటనే జీవన్ ఎక్కడెక్కడ ఉంటాడో ఆ ప్లేసెస్కి బయలుదేరుతాడు రాజు. అత్తయ్య, ఇంతకీ అమ్మ ఎక్కడా అని అడుగుతుంది విరూపాక్షిని గురించి రూపా. అమ్మగారు గుడికి వెళ్ళారమ్మా. అలాగే వచ్చేటప్పుడు కార్యాలయంలో కూడా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని వస్తానని చెప్పారు అని అంటుంది ముత్యాలు. ఇది ఇలా ఉండగా జీవన్ పాస్పోర్ట్ అన్ని రెడీ అయ్యాయి కదా, రాఘవని దుబాయ్ పంపిస్తున్నాను. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. నీకు నమ్మి పంపిస్తున్నాను, జాగ్రత్త. వాడిని ఇంకొక 10 రోజుల్లో నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా తనకైతే ఎవరో తన ఫ్రెండ్ దుబాయ్లో ఉండే ఫ్రెండ్కి చెప్తాడనమాట. ఇంకా వెంటనే పాస్పోర్ట్ అన్ని రెడీ చేసి, రే ఇప్పుడు నువ్వు వెళ్ళబోతుంది దుబాయ్. అక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. బయటికి పరుగులు తీస్తే ప్రాణం పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని బెదిరిస్తూ ఉంటాడు జీవన్. వద్దు జీవన్, నన్ను వదిలే జీవన్. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు జీవన్? నేను చేసిన పాపాన్ని నేను కడుక్కోవాలంటే పెద్దయ్యతో వెళ్ళి అమ్మగారి గురించి నిజం చెప్పాలి. నన్ను వదిలిపెట్టు జీవన్ అని అడుగుతాడు రాఘవ. ఏరా, ఎలా కనబడుతున్నాను నేను? ఇన్ని రోజులు నేను కిడ్నాప్ చేసింది ఇప్పుడు వదిలేయడానికా? మర్యాదగా ఎలాంటి గోలా చేయకుండా వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలు పైకి పోతాయని చెప్పి గట్టిగా గెంటేస్తాడనమాట ఇంకా జీవన్. అలా రౌడీలైతే జీవన్ వాళ్ళ రౌడీలు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తూ ఉంటారు రాఘవని. ఇది ఇలా ఉండగా విరూపాక్షి గుడికి వెళ్ళి, సూర్యకి త్వరగా గాయం తగ్గాలి దేవుడా,
సూర్యకి అనుకోకుండా ఇలా పెద్ద గాయమైంది, నువ్వే దాన్ని ఎలా అయినా తీసేయాలి అని చెప్పి పాపం మొక్కుకొని ఇంక తిరిగి వచ్చేటప్పుడు కార్యాలయానికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అక్కడికి సూర్యప్రతాప్ కూడా వస్తారు. ఇంకా సూర్యప్రతాప్ని చూసి, సూర్య ఎలా ఉంది సూర్య ఇప్పుడు గాయం అని అడుగుతుంది. వద్దు, నీ వల్లే నాకు ఇలా అయ్యింది, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటారు సూర్యప్రతాప్. వదినా, మార్నింగ్ నుంచి అన్నయ్య ఏమీ తినలేదు కూడా వదినా అని అంటారు చంద్రప్రతాప్. ఎందుకు సూర్య, నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు అని అడుగుతారు. రావాల్సిన వాళ్ళు ఇంటికి రాకుండా ఎవరెవరో ఇంటికి వస్తే నా మైండ్ పని చేయకుండా పోతుంది, అందుకే ఒంటికి ఏమీ సహకరించట్లేదు అని అంటారు ఇండైరెక్ట్గా సూర్యప్రతాప్. పాపం చాలా బాధపడుతుందన్నమాట తనైతే. విరూపాక్షి అయితే ఇంకా సూర్యప్రతాప్, రే చంద్ర, ఇంకా వీళ్ళతో మాటలేంటి, పద వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోతారు సూర్యప్రతాప్. అయ్యో సూర్య, అయ్యో సూర్య, సూర్య కళ్ళు తిరిగి పడిపోయాడు, త్వరగా వచ్చి వాటర్ ఇవ్వండి అని చెప్పి ఇంకా అలా వాటర్ని తీసుకొస్తారనమాట. ఇంకా అలా ఫేస్ పై చెల్లి, ఇక్కడే కదా మా ఇల్లు, రండి వెళ్దామని చెప్పి సూర్యప్రతాప్ని అప్పలనాయుడు అంటే రాజు వాళ్ళ ఇంటికి తీసుకువస్తుందనమాట. సూర్యప్రతాప్ని విరూపాక్షి ఇంకా తనైతే కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల అలా ఇంకా తన ఇంటికి విరూపాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారు సూర్యప్రతాప్. ముత్యాలు, ముత్యాలు వెంటనే నిమ్మకాయ రసం తీసుకురా, ఎందుకంటే సూర్యకి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తారు విరూపాక్షి. ఇంకా అలా లెమన్ వాటర్ తీసుకువచ్చి ఇచ్చి చూసేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే రూపని బంటిని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా రూప ఒక్కసారిగా తన్ని చూసి కూడా షాక్ అయిపోతుంది. రూపా, ఏంటి రూపా, ఎందుకు ఇక్కడ ఉన్నావు? అయినా ఈ బాబుని ఎక్కడో చూసినట్టుందే, ఆ రోజు గుడిలో కనిపించింది ఈ బాబే కదా, వీళ్ళింట్లో ఈ బాబు ఎందుకు ఉన్నాడు అని అడుగుతారు సూర్యప్రతాప్. తాతయ్య, నమస్కారం తాతయ్య అని అంటారు పాపం బంటి. బాబు, నాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని సూర్యప్రతాప్ ఆలోచిస్తే, రూప, నాన్న, ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న అని అంటుంది రూప. అసలు ఏం జరుగుతుంది రూప అని అడుగుతారు సూర్యప్రతాప్. నాన్న, బంటి ఎవరో కాదు నాన్న, నా కన్న కొడుకు రాజు. ఆ రోజు నా బిడ్డ చనిపోయాడు అని అనుకున్నాం, అందుకే మన బిడ్డని మనం కల్లారా కూడా చూసుకోలేదు. అప్పుడే దీపక్ బ్రతికి ఉన్న నా బిడ్డని చంపేయాలనుకున్నాడు. రాజు అది కాపాడి తెలుసుకొని ఇన్నాళ్ళు తను ఒక్కడే పాపం బంటిని పెంచాడు. బంటి మీ వారసుడు నాన్న, బంటి నా కన్న కొడుకు నాన్న అని చెప్తుంది రూప. ఒక్కసారిగా బంటి తన కన్న కూతురు కొడుకని తన మనవడు అని తెలుసుకొని ఇంకలా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. బంటి, ఇలా రా నాన్న అని చెప్పి ఇంకా బంటిని హక్ చేసుకుంటారనమాట సూర్యప్రతాప్. తాతయ్య, నువ్వు చాలా మంచివాడివని ఎప్పుడూ అమ్మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు. నువ్వు సీఎం కదా, అందరికీ మంచి చేయాలని నేను కూడా ఎప్పుడు బాబాకి నీ గురించి నమస్కారం పెట్టుకుంటాను తాతయ్య అని చెప్తారు పాపం బంటి. ఇంకా బంటి అమాయకత్వం, లైక్ బంటి యొక్క మంచితనాన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్యప్రతాప్. రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా జీవన్ రాఘవని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా అంతా వెతుకుతూ ఉంటాడనమాట రాజు. ఇంకా అలా జీవన్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించేసరికి ఇంకా వెంటనే రాజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాఘవని చూస్తాడు. రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఇంకా వెంటనే రాఘవని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఆ రౌడీలని బాగా కొడతాడనమాట రాజు. ఇంకా రౌడీలని బాగా కొట్టి ఇంకా ఫుల్గా కొట్టి జీవన్ని రే అని చెప్పి ఒక కర్రతో కొట్టి చంపేయాలనుకుంటాడు. వెంటనే ఇంక కర్ర పక్కన పడేసి, రేయ్, నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు ప్రాణాలతోనే ఉండాలి. నేను పెద్దయ్య, అమ్మాయి గారు అందరూ సంతోషంగా ఉండడం నీ కళ్ళారా చూడాలి. అమ్మగారు పెద్దయ్య సంతోషంగా ఉండడం నువ్వు చూడాలి. చూసి నువ్వు కొట్టుమిట్టాడాలి. నేను కోరుకునేది
అదే అని ఇంకొకసారి మా కుటుంబం జోలికి కానీ పెద్దయ్య జోలికి కానీ వచ్చావంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి రాఘవని తీసుకొని వెళ్ళిపోతాడు రాజు. ఇంకా సూర్యప్రతాప్ అయితే చాలా హ్యాపీగా బంటి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజు రూపకి కాల్ చేస్తారు. హలో అమ్మాయి గారు, రాఘవని నేను పట్టుకున్నాను, దొరికాడు, నేను వస్తున్నాను అమ్మాయి గారు అని అంటారు. రాజు, నువ్వు మన ఇంటికే రావాలి రాజు, నాన్న కూడా ఇక్కడే ఉన్నారు రాజు, బంటి గురించి నిజం చెప్పేశాను రాజు అని చెప్పి ఇంక పాపం చెప్పేస్తుంది రూప. అయితే నేను రాఘవన్ తీసుకొని అక్కడికే వస్తున్నాను అమ్మాయి గారని ఇంక తన ఇంటికి బయలుదేరుతాడు రాజు. రాఘవని రాజు ఇంటికి తీసుకువస్తాడు. ఇంక సూర్యప్రతాప్ ముందు నించో పెడతారు. సూర్యప్రతాప్ కాలు పట్టుకుంటాడు. రాఘవ, పెద్దయ్యా, నేను చేసింది చాలా తప్పు పెద్దయ్యా అని చెప్పి ఇంకా అలా కాలు పట్టుకొని, ఆ రోజు నేను పాపం చేశాను, దేవత లాంటి నిప్పు లాంటి విరూపాక్షి అమ్మగారిపై నేను నింద వేశాను, దీనంతటికీ కారణం వాళ్ళే, ఆ విజయాంబిక వాళ్ళే ఇలా నన్ను చేశారని చెప్పి ఇంకా నిజం మొత్తం చెప్తాడనమాట. అలా వెంటనే రాఘవ ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. రాఘవ, నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. విరూపాక్షి, నన్ను క్షమించు విరూపాక్షి, నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, తెలుసుకోకుండా నిన్ను నమ్మకుండా వాళ్ళని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అంటారు సూర్యప్రతాప్. సూర్య, నువ్వు ఎంత మంచివాడువో నాకు తెలుసు సూర్య, నువ్వేమీ బాధపడద్దు, నేనేమీ బాధపడటం లేదు, నువ్వు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు చాలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి బంటి రాజు రూపలను తీసుకొని ఇంట్లో అడుగు పెడతారు. తన ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా వీళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు విజయాంబిక అండ్ దీపక్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.